24 సొసైటీ ద్వారా రైతులకు ప్రభుత్వం ద్వారా వచ్చే రుణాలను నూతన పాలకవర్గం అందించి సొసైటీకి మంచి పేరు తీసుకురావాలని టీడీపీకి కష్టపడి పనిచేసిన వారికి తగిన గుర్తింపు ఇస్తున్నామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని 24 సొసైటీ కార్యాలయం వద్ద జరిగిన పదవీ బాధ్యత స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గూడూరు 24 సొసైటీ నూతన పాలకవర్గ అధ్యక్షులుగా కరుణాకర్ రెడ్డి మరియు డైరెక్టర్లను ప్రభుత్వం నియమించింది. దీంతో అధ్యక్ష, డైరెక్టర్ల పదవీ బాధ్యత స్వీకారోత్సవ కార్యక్రమం పట్టణంలోని 24 సొసైటీ కార్యాలయం వద్ద జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కు అధ్యక్షులు, డైరెక్టర్లు మరియు నాయకులు ఘన స్వాగతం పలికారు. సొసైటీ అధ్యక్షులు, డైరెక్టర్లను పలువురు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గూడూరు 24 సొసైటీకి ఎంతో మంది అధ్యక్షులుగా పనిచేసి గుర్తింపు తీసుకువచ్చారని, నూతన కమిటీ ఇంకా బాగా పనిచేసి రైతులకు ప్రభుత్వం ద్వారా వచ్చే రుణాలను అందించి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. చాలా మంది పెద్ద రాజకీయ నాయకులు కూడా ఇక్కడ సొసైటీ అధ్యక్షులుగా పనిచేశారు. నాకు తెలిసి ఏంటంటే పెద్దలు ఎలసిరి శ్రీనివాసరెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. అంతకుముందు కూడా గూడూరు రాజకీయాలంతా ఆయన కొనసాగిల్లో జరిగేటివి. కానీ చెన్నూరు అంటే గుర్తింపు వచ్చిందంటే కేవలం వైఎస్ఆర్ ఆ మూడింటి వల్లే చెన్నూరు అంటే గుర్తింపు వచ్చింది. అప్పుడు మేము కూడా కౌన్సిల్ టికెట్ కావాలన్నా, ఎంపీటీసీ టికెట్లు కావాలన్నా, డిప్యూటీసీ టికెట్లు కావాలన్నా నేరుగా పెద్ద కూర్చుంటే ఆయన చెప్పిన వాళ్ళకి ఆ రోజు దుర్గాప్రసాద్ గారు కూడా ఇచ్చేవాళ్ళు. ఎందువల్లంటే ఆయన ఆ విధంగా పనిచేశాడు. పేదవాళ్ళ విషయంలో ఎక్కడో రాజకీయ పరిస్థితి లేదు. నేరుగా వచ్చి ఏ సమస్య ఉన్నా కానీ నేరుగా పోలీస్ స్టేషన్లో కూర్చొని ఫోన్లు చేస్తాడు, లేదా ఇక్కడికి వచ్చి కూర్చొని ఫోన్లు చేస్తాడు. ఎందువల్లంటే ఆయన అక్కడాడు కాబట్టి ఈ రోజు కూడా ఆయన పేరు మర్చిపోలేము. కాబట్టి ఇది మొన్న ప్రధాన చెప్పాడు, గతంలో ఎల్లశ్రీ శ్రీనివాసరెడ్డి గారు చేసినటువంటి మంచి పనులు ఈ గూడూరులో రాపూర్ ఎమ్మెల్యే అయినా గూడూరుని తన సొంత నియోజకవర్గంగా చూసుకొని మా అందరం కూడా నా మున్సిపల్ ఎలక్షన్లో మేము పైనకి జీప్ ధనం పెడతామంటే లుంగి కట్టుకొని మొత్తం అన్ని మురికి వాళ్ళు తిన్నటువంటి ఏకైక వ్యక్తి మా వైఎస్ఆర్ గారు అని చెప్పి నేను తెలియజేస్తాను. ఆయన్ని ఖచ్చితంగా కలుసుకోవాలా. అందువల్ల ఇప్పుడే చెప్పారు, దాదాపు 28 కోట్ల టర్నోవర్తో ఈ యొక్క 24 సొసైటీ ఉందని చెప్పి కూడా సిఇఓ గారు, మన ఇన్ఛార్జి గారు చెప్పడం జరిగింది. దాదాపు 1,34 లక్షల రూపాయల ఆదాయం కూడా ఇక్కడ వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఉందని చెప్పి కూడా చెప్తున్నారు. మెంబర్స్ ఇన్యాక్టివ్గా ఉండాలని చెప్పి ఇప్పుడే చదివారు. వాళ్ళందరూ ఒకసారి ముగ్గురు సభ్యులు పిలిచి మాట్లాడండి. వాళ్ళకన్నా యాక్టివ్ అయితే ఇంకా మంచిది. అయితే మళ్ళీ రేపు కొత్త ఓటర్లు చెప్పినప్పుడు కొత్త వాళ్ళని చేర్చుకొని వాళ్ళని కూడా తీసుకొస్తే బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ యొక్క 24 సొసైటీలో పేదవాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకి లోన్లు ఇవ్వండి. ఇక్కడ పార్టీలు చూడద్దు, రైతులు చూడండి. ఇక్కడ తెలుగుదేశమా, వైఎస్ఆర్సీపీ, ఇంకోట మనకు గుర్తు. నిజమైన రైతుకి మీరు ఇక్కడ ఖచ్చితంగా లోన్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. దయచేసి వేదిక నిలుస్తుందని చెప్తున్నా. దయచేసి ఎవరైనా సరే, ఏ పార్టీ కూడా సరే, నిజంగా పేదవాడైతే. అనంతరం అధ్యక్షులు మరియు డైరెక్టర్లు బాధ్యతలు స్వీకరించారు. వారికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా మరికొందరు మాట్లాడారు. మంచి సదుపాయాలతో ఉంటే మీరు ఏం కోరుకున్నా ఖచ్చితంగా చేస్తారు. పొరపాటుగా జరగదు. ఏదన్నా ఉంటే ఫోన్ నెంబర్ అక్కడనే పెడతాము. మీకు ఇక్కడ సమాధానం సరిగా లేకపోయినా మా ముగ్గురులో ఫోన్ నెంబర్లు పెడతాము. ఖచ్చితంగా మీరు అడగండి. మీరు అడిగిన వెంటనే అధికారుల సమాధానం చెప్పి చేస్తాం. రెండో విషయం ఏంటంటే ఈ సొసైటీ చాలా పెద్దది. నాకు కూడా ఒక భయం ఉంది. ఈ రైతు మండలంలో 4 సొసైటీలు కలిపి ఒకే సొసైటీ చేసి పెద్ద సొసైటీకి నాకు ఎవరికి పదవులు. కానీ రైతులకి సక్రంగా ఎరువులు సబ్సిడీ ద్వారా ఎరువులు వస్తాయి. ఇట్లా మనం చేయగలమా? ఇంత తీసి అధికారులు మనం కూడా నేను ఎవరని అడిగారు. లేవంటే వీళ్ళు చెప్తే మా ఎమ్మెల్యే గారు చెప్పారు 374 రూపాయలు ఏదో ఉంది సార్ నాకు 2 రోజులు సొసైటీకి ఖచ్చితంగా మీరు చెప్తే అధికారులకి పరీక్షించండి. ఎమ్మెల్యే గారు చెప్పారు, నేను ఎవరని అడిగాను చెప్తానన్నాడు. నేనైతే మా ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ ఏంటంటే నాకు భయం ఉంది, ఈ చేయగలమా ఈ రైతులకి ఇవ్వమని. నేను ఎప్పుడు అడిగినా దాన్ని దృష్టిలో పెట్టుకొని చెన్నూరు, పిఠాపురం గోడౌన్లు ఉంటాయి. ఆ రైతులకి ఏంటంటే అక్కడ గోడౌన్స్ ఉంటాయి, అక్కడ పెట్టి ఇక్కడ రాకుండా కూడా ఇక్కడ టౌన్లో వాళ్ళకి బయట ఎక్కడ సదుపాయం ఉంటాయి. ఆ గోడౌన్లకు కూడా రహదారులు లేవు. నేను ఒక లెటర్ కూడా ఇస్తాను ఇప్పుడు ఎమ్మెల్యే గారికి. ఆ రోడ్లు సరిగా లేవు.
చేయించి మేము అడిగిన వెంటనే అధికారులు చెప్తే ఎంత ఎరువులు కావాలో అంత ఖచ్చితంగా ఇప్పించారు. ఈ సొసైటీ వల్ల రైతులకి ఎలాంటి సమస్య వచ్చినా అందరూ కృషిగా ఉంది, చేతితో అనుకూలంగా ఉంది. రైతులకు అందుబాటులో ఉండే ఎరువులు అయితేనే లోన్లు అయితేనే తప్పకుండా పాటిస్తారని సహకార సంఘాల ద్వారా మేలు జరగాలని భారత ప్రభుత్వం అప్పట్లో ఈ సహకార సంఘాలని ఏర్పాటు చేసింది. ఈ సహకార సంఘాలు కాలక్రమేణా ఎంతో కొంత రైతులకు ఉపయోగపడుతున్నాయి. కానీ ఇప్పుడు ఈ రైతులకి అనుకూలంగా రైతులకి ఏ విధమైనటువంటి అవకాశాలు తీర్చాలో అటువంటి సబ్సిడీలు కానీ ఎటువంటి ఇది జరగలేదు గత ప్రభుత్వంలో. తెలుగుదేశం ప్రభుత్వం రైతు ప్రభుత్వం, తెలుగుదేశం రైతు ప్రభుత్వం ఇక్కడ రైతులకి అనుకూలంగా. ఈ కార్యక్రమంలో నాయకులు శీలం కిరణ్ కుమార్, భాస్కర్ రెడ్డి, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వర్లరాజు, కరుణాకర్ రెడ్డి, రహీం, రవీందర్ రెడ్డి, రవి, బిల్లు చెంచురామయ్య, మస్తాన్ నాయుడు, సోమిశెట్టి చెంచురామయ్య, మట్టం శ్రావణి, చంద్రనీల్ తదితరులు పాల్గొన్నారు.